ఇప్పుడు ఇక్కడ సత్యాకి ఇచ్చారు మినిస్ట్రీ, అలా ఎవడో బుడంకేక్ అక్కడ ఇవ్వాలా అక్కర్లేదా? ఓ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు, అలా ఎవడో బుడంకేక్ అక్కడి నుంచి ఇవ్వాలా అక్కర్లేదా? వీళ్ళు 20 మంది మేమే ఇది నాదే అని తప్పిడి గుడి పెట్టుకెళ్ళిపోతే ఓన్లీ ఇవన్నీ మనకి క్యాంపులు అడావిళ్ళు. అసలే కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చింది, ఇలాగ కేక్ వాక్లాగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేస్తే చాలా బాగోదు, రెడ్ హ్యాండ్గా దొరికిపోతాం. అందరూ వీళ్ళకి పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఎంట పెడుతున్నారు. వాళ్ళు లిస్ట్ పంపించింది విజయ్ యాక్సెప్ట్ చేసేదాకా పంచేంద్రియాలు మూసుకొని కూర్చోవలసిందే. దిస్ పపెట్ షో. చంద్రబాబు నాయుడు లాంటి కాకలు తీరిన గంధర్వుడికే దిక్కులేదు. ఏడో నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఒకే ఒక అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది తమిళనాడు రాజకీయాలకు సంబంధించి. టీవీకే పార్టీ అధినేత విజయ్కి స్పష్టమైన మెజారిటీ వచ్చినా నిన్న ప్రభుత్వాన్ని కాల్ ఆఫ్ చేయడానికి గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి తన ఎమ్మెల్యే లిస్టు అలాగే ఆ లేఖను సమర్పించిన గవర్నర్ రూల్స్కి విరుద్ధంగా విజయ్కి ఆహ్వానానికి సంబంధించి తిరస్కరించారు. బలం నిరూపించుకున్నాకే ప్రమాణ స్వీకారం అనేసి అని చెప్పడంతో ఇది రాజ్యాంగంలో విరుద్ధం కదా, ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ అనేది ఉంటుంది కదా అన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పొత్తులకు సంబంధించి నిన్నటి వరకు డిఎంకే ఏఐడిఎంకే కలిసి తెర మీదకి రాబోతున్నాయన్న వార్తలు, విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి ఏఐడిఎంకేలో చీలికలు వచ్చాయి అంటూ రకరకాల న్యూస్లు చూడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు మరొకసారి రసవత్తరంగా కనిపిస్తున్నాయి. గతంలో గవర్నర్ నిర్ణయాలతో ఏమేం జరిగిందన్న అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అమ్మా. నిజంగా అంటే మెజారిటీ వచ్చినా అదృష్టం దగ్గర దాకా వచ్చి చేతికి దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు విజయ్ గారి పరిస్థితి అలానే ఉందా అని అనుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్ తమ నిర్ణయాధికారాలను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారన్న ఒక అంశము, లేకపోతే నిజంగానే బలం నిరూపించుకున్నాక ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశం ఉంటుందని ఏమన్నా ఇలా అనుకున్నారా? మరి టీవీకే పార్టీ అధినేత విజయ్ విషయంలో జరుగుతున్న దానికి సంబంధించి ఫస్ట్ మీరు ఏమంటారు? తోలుబొమ్మలు అట్లా ఆడడానికి కేజ్రీవాల్ లాగా వచ్చిన విజయ్ సొంత పెత్తనాలు అలగబెడితే కుదరదు అన్నది తేటతెల్లమైంది. ముఖ్యంగా తమిళనాడులో అధికార గణం డిఎంకే పార్టీ మారిపోయింది. డిఎంకే పార్టీ మారిపోయిన తర్వాత డిఎంకే పార్టీ గవర్నర్ని పక్కెళ్ళి ఆడుకో అని చెప్పినట్టు విజయ్ కూడా గవర్నర్ని పక్కన వెళ్ళి ఆడేసుకో, నాకు రేపు పొద్దున్న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసేయండి, కాన్వాయ్ ఇచ్చేయండి, ఇలాంటివన్నిటితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేస్తే మళ్ళీ బీజేపీ ప్రతిష్ఠించిన కేజ్రీవాల్ లాంటి విజయ్కి అలాంటి కుదరవని, మా చేతిలో కీలుబొమ్మవే, నీకు వచ్చి కాంగ్రెస్ వాడు ఎగేసుకొచ్చినా, లేకపోతే కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చినా, లేకపోతే వాళ్ళ ముస్లిం ఏదో పార్టీ లాంటి వాళ్ళు వచ్చినా అవ్వందానికి ఎందుకు అరవడబడిపోతున్నావు? ఓకే, ఎందుకు గాబరపడిపోతున్నావు? మేము నీకు మరతకాజ ఎలా ఇవ్వాలంటే మా ప్రకారం ఏడీఎంకే బీజేపీ కలిసిన దాంతో సంయుక్త ప్రభుత్వం ఏర్పరిచేది, జస్ట్ లైక్ ఆంధ్రప్రదేశ్లో లాగా. ఓకే, ఇద్దరు డబ్బింగ్ సినిమాలు చేసుకునే వాళ్ళే, అవతల పవన్ కళ్యాణ్ కానీ అవతల విజయ్ కానీ. పవన్ కళ్యాణ్ గారు ఎందుకులేండి కాదు, విషయాలు తెలియాలి కదా. ఇక్కడ కూడా డైరెక్ట్ ఖామోష్ అని శత్రుఘ్న సిన్హా లాగా ఇలా కూర్చుని ఉన్నాడు కదా. అంటే ఆరోగ్య పరిస్థితులు సహకరించు, మళ్ళీ సనాతన ధర్మం ఎత్తుకున్నప్పుడు దేవుళ్ళకి ఏం జరిగినా ప్రతిస్పందించడు, ఇవన్నీ కనబడుతుంటే అక్కడ లేని దురద నీకు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఇండిపెండెంట్ పార్టీకి ఇంత డిస్క్రిషన్స్ ఉంటే ప్రెసిడెంట్లు గవర్నర్లు మా చేతిలో ఉన్నవాళ్ళని ఇంకోసారి చూపించారు. వాస్తవం ఇదైతే. అంటే మీరు చెప్పిన డిఎంకే గవర్నర్ని పక్కకు పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుందాం అంటే కుదరని దగ్గర వాళ్ళని పక్కన పెట్టారు వ్యవస్థలతో. వ్యవస్థ తలుచుకుని వీళ్ళకి కావాల్సిన విజయ్ని మా కేజ్రీవాల్లా కూర్చోబెట్టారు. కేజ్రీవాల్ సొంత పెత్తనాలకు పెడితే ఏమైంది? నన్న గుండు గీసి కూర్చోబెట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించేసి ఏదైనా చేస్తారు లేకుండా చేసేసారు. ఇప్పుడు నీకు బయలేటరల్ అగ్రిమెంట్ ఏంటి? నీకు 45 స్టాంపేడ్ మరణాలు, సిబిఐడి కేసులు తొలగిస్తామని అగ్రిమెంట్కి ఫిదా అయ్యి 2-3 రోజుల పరిణామాల్లో గెలిచేసిన పార్టీ మా కేకే సర్వేలాగా. కేకే సర్వేలాగా టీవీకి అక్కడ యాక్సిస్ సర్వే తో మాత్రమే గెలిచిన పార్టీ. సో అక్కడ ఇక ప్రమేయాలు ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ మేము ఎలక్షన్ మిషన్ మీద చర్చ కాకుండా మేము చేసిన ఒక రణతంత్రంగా అప్పుడే మీ అంత సొంత పెత్తనాలకు పెట్టేసి అంత సామర్థ్యం మీకు ఇచ్చేస్తామా? ఓకే, ఇప్పుడు జరగబోయేది ఏడీఎంకే బీజేపీ టీవీకే సంయుక్త ప్రభుత్వం. దానికి అన్ని ఒప్పందాలు జరగాలి. ఊరికే 40 మంది మేము బయటకు వచ్చేస్తాం, డైరెక్ట్గా సపోర్ట్ చేసేస్తాం, ఈ జుజుబీ కథలు మాకు చెప్పకండి. సాధ్యం కాదా?
ఎవరికి సాధ్యం అవుతుందమ్మా? పళనిస్వామి తోటి విభేదించి బయటకు వచ్చేస్తామంటున్నారు. ఏంటిది మునీర్ తోటి మాకు సంబంధం లేదు, మేము విభేదించాము అంటూ ఇప్పుడు దాంట్లోనే ఏఐడిఎంకే చీలికలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. మరి అంతంత విభేదించేసి బయటకు వచ్చేసిన ఆదినారాయణ రెడ్డి అటువంటి తెలుగుదేశంలోనే కంటిన్యూ అయిపోవాలి కదా, ఏం బీజేపీ పరంగా ఎందుకు కంటిన్యూ అయిపోతున్నాడు? ఓకే, సంచేత ఊరికి హరికథా కాలక్షేపాలు, కన్నా లక్ష్మీనారాయణ కథలు ఇలాంటివన్నీ వేరే వాళ్ళకి చెప్పమను. ఈ కన్నా లక్ష్మీనారాయణ, ఆదినారాయణ రెడ్డి కథలు అక్కడ తమిళనాడులో కూడా బాగా వినబడతాయి. డిఎంకే చాలా క్లియర్ గా చెప్పేది, ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందులో డిఎంకే కాదు, దలుచుకోవట్లేదు. డిఎంకే రోల్ దయించి డిస్కస్ చేయకు. అంటే వాళ్ళిద్దరు పొత్తు అనేది మీడియా సృష్టి లేకపోతే నిజంగా మీడియా సృష్టి. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించింది ఎవరు? పార్వతీదేవమ్మ. అవును. తలనరికేసింది ఎవడు? శివయ్య. టాస్క్ మళ్ళీ ఇచ్చింది ఎవరు? పార్వతీదేవే కదా. చచ్చినట్టు ఆయన తీసుకొచ్చిన గజేశ్వరుడి తలపెట్టవలసి వచ్చిందా లేదా? అవును. అత్తేరు నేను నరికేసాను అని గల్లాట్టుకోగలరు కదా. భర్త స్థానంలో ఉండి, దేవదేవుడి స్థానంలో ఉండి పెట్టుకోలేపడే. తాళం చెవి ఎవరి దగ్గర ఉందో వాళ్ళతోనే పని అవుతుంది. ఓకే. కాన్వే వచ్చేసినంత మాత్రాన, ఇవాళ తెల్లరిసక ప్రమాణ స్వీకారం అయినంత మాత్రాన పని అయిపోద్ది అనుకుంటే అవుతుందా? అవదు. జరిగిదా? అంచేత కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారట. గంధర్వులు అశ్వమేధం యాగం చేస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా అనే బీజేపీ ఉపరాష్ట్రపతిని దించేశారు. ఆనాడు కాబోయే రాష్ట్ర ఉపరాష్ట్రపతిని దించేసినా ఈ పడికి కుక్కల సింపు నెస్తరైపోయి ఉంది ఏఐడిఎంకే. ఇంకా దాన్ని బతికి పట్టకట్టించి ఉనికిని రేస్లో నిలబెట్టి బ్రాంజ్ మెడలైనా వచ్చి తీరుతుందని చెప్పి రేస్లో ఎందుకు పరిగెట్టిస్తుండ్రు? ఒకటి ఉండాలి అనేసాను. ఒకటి ఉండాలి కాదు, డైరెక్ట్గా వచ్చేస్తే దొరికిపోతామని. ద్రవిడ రాజకీయాల్లో బీజేపీ పారాచూట్ వేసుకుని గెంతేస్తే అక్కడ మర్యాదగా ఉండదు. అసలు దేకని కూడా దేకరు కదా, చాలా బాగోదు. అదే వాళ్ళు అసలు పట్టించుకోరు. సో అంచేత అన్నామలైని ఆ రేంజ్ లో హైప్ చేసినా కూడా ఎక్కడా ప్రభావం అనేది ఎక్కడ చూడలేదు. అన్నామలై యూటర్న్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళకి కావాల్సిన దానికి అన్నమలై వెళ్ళటానికి టంగ్ మంది జలగొట్ట అవతలు వేసేసారు. అవును. మరి వాళ్ళు తలుచుకున్నప్పుడు ఏఐడిఎంకే పార్టీ ఎంత, విజయ్ ఎంత. ఓకే. ఎక్కడలేని దిక్కుమాల డిస్కషన్స్ కాగితాలు అమ్ముకొని గవర్నర్కే ఉంటుంది. నీకు మొదటి నుంచి చెప్తున్నాను ఏంటి, 12 స్థానాల డిఫరెన్స్ ఐఎన్డీఏ కూటమికి ఎన్డీఏకి. అవును. పిలిచి ప్రధానమంత్రి పదవి ఇచ్చేసి ప్రమాణ స్వీకారం చేయించేసింది. ఈయన అదే ఆవేశంతో 20 మంది లిస్ట్ ఎట్టుకు వెళ్ళిపోయింది అన్న. ఓకే. లిస్టులో బీజేపీ ఒకటి లేడుగా. ఎన్నో ఉప ముఖ్యమంత్రి పదవులు కావాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గేట్ ఇచ్చారు. అలాంటి తాయిలాలు గిలక్కాయలు వీళ్ళకి రావాలా వద్దా? ఓకే. ఇవి ఏటి లేకుండా నువ్వు డైరెక్ట్గా నేను ఇవి అన్నప్రసన్న రోజు నేను బిర్యానీ తినేస్తానంటే ఒప్పుకోం కదా. వాళ్ళ ఉపరాష్ట్రపతులతో రాజకీయం చేస్తున్న ద్రవిడ రాజకీయం అక్కడ. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిందా ఇది గవర్నర్తో ఈ మెలిక పెడతారు అనేసి అని? సుబ్రహ్మణ్య స్వామితో మెలికెట్టించలేదా సోనియా గాంధీకి? నేను అందుకే ఎర్రిబాగులలో ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నాను, వాళ్ళకి దిమాగ్ ఎప్పుడూ ఎత్తిపోయిందమ్మా. వాళ్ళకి ముసలోళ్ళకి బుర్ర పని చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు డిఎంకే అయితే అలా కదమ్మా, నీతో ఉపయోగం లేని పని నిన్ను ఎవడు చేయమన్నాడు? వీడితే ఏమవుతుంది? కాంగ్రెస్ వాడితే అక్కడ ముష్టి 4 గెలిచారు. ఆ 4 వల్ల ఎటు కానీ దౌర్భాగ్య స్థితి ఆయనకి. అవును. అది నాకు ఇదే సార్, నాకు బయట నుంచి ఏడీఎంకే సపోర్ట్ ఇస్తుందో ఇలాంటి ఏదో మాట మాట్లాడుంటే ఈ బయటికి వెళ్ళి ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఓకే. గొర్రె కషాయం నమ్మినట్టు కాంగ్రెస్ వాడిని నమ్మాడు. వాళ్ళకి ముందు 60 ఇస్తాను, అప్పుడు రానప్పుడు ఆడికి మా స్టాలిన్ గారికి తగరా అని ఒక్క గసురు గసినట్టు దైద్యం లేదు. ఓకే. వాళ్ళకి ఎంత బుర్రలేదు చూడు. పక్కన డిఎంకే పార్టీ ఐఎన్డీఏ కూటమిలో ఉండి అధికారం కోసం ఇక్కడ టీవీకి సంకనాకుతారంటే ఆ ఇన్కన్సిస్టెన్సీకి ఐఎన్డీఏలో వీళ్ళని ఎవరు దిగుతారు ఇక్కడ రాబోయే రోజుల్లో? అంతే కదా. సో ఇవన్నిటి పరిణామాలు ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో ఓన్లీ ఇవన్నీ మనకి క్యాంపులు అడావిళ్ళు. అసలే కోయిలేషన్ గవర్నమెంట్ వచ్చింది. ఇలాగ కేక్ వాక్లాగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేస్తే చాలా బాగోదు, రెడ్ హ్యాండ్గా దొరికిపోతాం. అందరూ వీళ్ళకి పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఎంట పెడుతున్నారు. ఇప్పుడు ఈవీఎంల దానికి సంబంధించి అన్ని రకాలుగా ఎంట పెడుతున్నారు. సో ఈ పోస్ట్ మార్టంలో అసలే ఎలక్షన్ కమిషన్ ఒక దద్ది. అవును. దద్ది బ్యాచ్ అది. పుతిలి ఆట అల్లు ఆడుకుంటున్నారు. కొడుకులకి, కూతుర్లకి, అల్లుళ్ళకి ఒకే దగ్గర పోస్టింగ్లు ఇచ్చేస్తే సరిపోయి బ్యాచ్లు ఇవన్నీ ఓకే హిస్టరీలో జరగనివి. సో ఇవన్నిటితో ఎన్నాళ్ళు ఆడతారు? ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్లు జరిగినంతకాలం జరిగాయి. అన్సిక్రోనే, అజరుద్దీన్, జడేజా వీళ్ళందరి పేర్లు, మనోజ్ ప్రభాకర్ అందరూ బాగానే ఉన్నాయి. లాస్ట్కి ఎవడు క్లీన్ చిట్ వచ్చింది? ఓకే. రిటైర్మెంట్లు అయిపోయారు. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరకాయలే అందరికీ అంటుకునే ఉందా లేదా? ఇప్పుడు ఖచ్చితంగా అవునన్నా కాదన్నా ఏఐడిఎంకే కూటమి, బీజేపీ. బీజేపీ అని పదాన్ని మర్చిపోయి ఉంటే అక్కడ ఎవడ ఉండడు. ఏఐడిఎంకే కూటమి అన్నాను, అందుకే నేను అక్కడ
బీజేపీ దానికి నామకే వాస్తే సపోర్ట్ కదా, మెయిన్ అయితే ఏఐడిఎంకే, ఆ ద్రవిడ పార్టీకి బీజేపీ అలియన్స్ అంతే కదా. అంటే అంటే ఇక ఏఐడిఎంకి తీసి డైరెక్ట్ బీజేపీ అనేలా అనలేం కదా. ఇప్పుడు ఇక్కడ సత్యాకి ఇచ్చారు మినిస్ట్రీ, అలా ఎవడో బుడంకే ఇక్కడ ఇవ్వాలా అక్కర్లేదా? ఓకే. ఓ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు, అలా ఎవడో బుడంకేకి అక్కడి నుంచి ఇవ్వాలా అక్కర్లేదా? వీళ్ళు 20 మంది మేమే ఇది నాదే అని తప్పెడు కూడా పెట్టుకెళ్ళిపోతే మమ్మల్ని నమ్ముకున్న తీసిన వాళ్ళు నువ్వు ఫస్ట్ నువ్వు కొన్ని మూవ్స్ గమనించు. గవర్నర్ దండం పెట్టి నిలబడి ఉన్నాడు, అవును, ఇతను వెళ్ళి కాగితం ఇచ్చేదాకా దండం పెట్టలే, అవును, అబ్జర్వ్ చేసావా? వెళ్ళినప్పుడు వాస్తవం ఇది. ఇవన్నీ నేను నువ్వు కాదు అక్కడ, అసలు ఏటి తెలియని వాళ్ళు, రాజకీయాలు అంటే ఏటి తెలియని వాళ్ళకి అర్థమవుతుంది. రాజకీయమే చేయడానికి పుట్టిన అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళ ముందు వీళ్ళు జుజుబీ కదా. అరే కేజ్రీవాల్ 10 ఏళ్ళ తర్వాత కోత ఆడతాడితేనే మేము పట్టుకున్నాం. విజయ్ ఎంత నేను పెడితేనే నువ్వు రాజకీయ అరంగేట్రం చేసి నువ్వు నాకే మడతెట్టేతనంటే ఎట్లా అవుద్ది? అంటే ఇప్పుడు నువ్వు ఓన్లీ డబ్బింగ్ సినిమాలు చేయడం కదా, అవతల పవన్ కళ్యాణ్ లాగా చూసి నేర్చుకో. అంటే 107, 108 వరకు రావడం కూడా స్ట్రాటజీనా? అంతే. జై ఉపరాష్ట్రపతి గారు. ఓకే, బా అదే చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం కూడా అదేంటి, అసలు ఎవరికి కరెక్ట్ ఫిగర్ రాకుండా ఏంటిది అంత కరెక్ట్గా మేనేజ్ చేసినట్టుగా ఉండడం ఏంటి అనేది. నువ్వు గమనించవు, శీలా దీక్షకి దడేలు మనిపించినప్పుడు కేజ్రీవాల్ సీట్ ఎక్కిదాకా కూడా ఒక అన్సర్టనిటీ అంబిగ్యూటీతోనే ఒక గవర్నమెంట్ మారింది. వ్యతిరేకత అనేది లేకుండా అసలు, ఎందుకంటే ఆవిడ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ షీలా దీక్షిత్ గారు. ఏం చేశారు ఏంటి అనేది అప్పుడు ఢిల్లీ ప్రజలకు అదొక, కాకపోతే అన్నా హజారే ఉద్యమం అనేసి అంటూ ఈయన కేజ్రీవాల్ తెర మీదకి రావడం, ఏదో మార్పు కోరుకుంటున్నారు అనేసి అని అలా సడన్గా హైప్ తీసుకొచ్చేసి అసలు షాకింగ్ రిజల్ట్ అది. ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా అసలు ఇప్పటికీ అది ఏం జరిగింది అన్న ఇప్పుడు జనాల్లో క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆ ప్రయోగం అయిపోయింది, అదే ప్రయోగం ఇక్కడ రిపీట్ అయిపోయింది అనుకో, ఎవడో ఒకడు ఎక్కడో ఒకడు నొరిపుతాడు కదా. అంతే కదా. ఇప్పుడు స్టాలిన్కి నువ్వునే మాడుకుంటున్నావు, నెంబర్ 1 చీఫ్ మినిస్టర్, ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్స్ జరిగాయి, పైపించి ఏడీఎంకే పథకాలన్నీ కంటిన్యూ చేసి, ఇవాళ స్టాలిన్ గారి స్టేట్మెంట్ కూడా విజయ్కి పథకాలు కంటిన్యూ చేయని చెప్తున్నాడు. అవును, 6 months వరకు మేము కదిలించాము, కొన్ని పథకాలు ఉన్నాయి వాటిని తీసేయకుండా కంటిన్యూ చేయండి, మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము, మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోవట్లేదు, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము అనేసి ఏఐడిఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పేశాడు కదా. అంటే ఫస్ట్ థింగ్ నాకు ఏఐడిఎం సంగతి వదిలే, వాళ్ళ దగ్గరికి లేదు, ఐఎన్డీఏ కూటమిలో నెక్కచ్చిగా ఉన్నాడు కొన్నాడు స్టాలిన్, కాంగ్రెస్ లేదు, ఐఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ లేదు, గ్రహించు. అవును, ఇన్కన్సిస్టెంట్ యూజ్లెస్ ఫెలోస్ అంటే కాంగ్రెస్ ఎలిమినేట్. అంటే ఇప్పుడు ఇన్ని మినిస్టర్స్ ఇవి అనేసి అన్న ఆ బేరసారాలు జరిగేంత వరకు ఇది కొలిక్కి రాదు. వాళ్ళు లిస్ట్ పంపించింది విజయ్ యాక్సెప్ట్ చేసేదాకా పంచేంద్రియాలను మూసుకొని కూర్చోవలసిందే. దిస్ పపెట్ షో. చంద్రబాబు నాయుడు లాంటి కాకలు తీరిన గంధర్వుడికే దిక్కులేదు. అంటే ఇప్పుడు బీజేపీతో విభేదించి ఒకవేళ ఏఐడిఎంకేలో చీలిక వచ్చి విజయ్కి సపోర్ట్ ఇస్తే పాసిబుల్ అవ్వదంటారా? ఎటేటి ఓ మన పార్టీ, మన ద్రవిడులో, మన తమిళనాడు, వాడు కూడా మన మీద తెచ్చి కూర్చోవడం ఏంటి అన్న ఒక చీలికి వచ్చేసి, ఎలాగో విజయ్కి అంత మెజారిటీ ఉంది, ఎందుకు మనం భయపడాలి అనేసి అని ఎమ్మెల్యేలు బయటికి వచ్చేసి యునానిమస్ గా విజయ్కి మద్దతు ఇచ్చారనుకోండి, పాసిబుల్ అవదా? జస్ట్ ఒక మాట అనుకుంది, పాసిబులే. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ప్రజాస్వామ్యంలో జరగచ్చు కూడా. తర్వాత జరిగే ఉపద్రవాలు ఎవడ వల్ల అవుద్ది అంటే, రోజు ఇంటికి దసరాకి, పెద్ద పండక్కి, అలాగే వినాయక చవితికి, ఉగాదికి వచ్చిన అల్లుల్లాగా తెల్లారి తలుపు కొట్టగానే ఈడీ సిబిఐ ఇద్దరు ఉంటారు. నెల విద్వాసుల వాద్యం ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందని అవసరం వాళ్ళకి. ఆల్రెడీ ప్రచారం టైంలో సినిమా షూటింగ్లో అక్కడ కూర్చోబెట్టి అనేక సందర్భాల్లో విజయ్ ఇబ్బంది పెట్టిన అవి చూసాము. సినిమా ఆపేశారు కాబట్టి మనకి అష్టదిగ్బంధంలోంచి వచ్చినవాడు విజయ్. ఓకే, అష్టదిగ్బంధానికి సొల్యూషను మీరేం చెప్తే అది ఓకే అనేసిన విజయ్. ఏరు దాటిన తర్వాత బోడిమల్ల అన్న సిద్ధాంతం కనిపెట్టిన చంద్రబాబు నాయుడునే ముక్కుతాడేసి వెనక్కి తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ తిప్పుకుంటుండ్రు. అలాంటిది నువ్వు అన్నప్రసన్న రోజునే బోడిమల్లను కథ చెప్తారంటే వాళ్ళకి ఎలా కుదురుతుంది? కాబట్టి ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే, అంతేనా? సరెండర్ సురేందర్ ద బాటిల్, సరెండర్ ద బాటిలే. అంటే ఆల్మోస్ట్ బీజేపీ క్యాబినెట్ తమిళనాడులో రాబోతుంది. సింపుల్గా ఒక మాట, బీజేపీ కోరుకున్న కూర్పు పళనిస్వామిలాగా దేహి అని పేరుతో పెంకట్టుకుని అడుక్కునే రాజకీయం, జీ హుజూర్, అంతే. ఇంకా జీ హుజూర్ రాజకీయమే. మహా అంటే 5 సంవత్సరాలు నడుస్తుందేమో సార్ అక్కడ. మన మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తమిళనాడులో విప్లవం అనేది వాళ్ళ సంస్కృతికి దానికి సంబంధించి అందరు ఏకతాటిపైకి వస్తారు. ఇన్ కేస్ అలాంటిది అక్కడ ఉంటే పార్టీలో చీలిక వచ్చి విజయ్ మనగడ సాధ్యం అవుతుందా? వెరీ గుడ్.
తర్వాత వీళ్ళ దగ్గర మిషన్లు ఉన్నాయి, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఉంది, ఓకే. సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడదాంలే అని చెప్పిన ఉదంతాలు మనం చూసాం. ఇది జరుగుతుంటే కూడా ఇంకా మనం ఎరుబాగులలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అయ్యా ఇది అశ్వమేధ యాగం. ఇది స్క్రిప్ట్ అనేది క్లియర్ కట్ అంతే. స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో నీకు ఇప్పుడు ఎన్టీ రామారావు మహానటి ఏదో సినిమా వచ్చింది అయింది, ఇది బాలకృష్ణ కథానాయకుడు. అందులో బివి రెడ్డి రాసుకున్న స్క్రిప్ట్లో ఆయన వెళ్ళి నటించాడు, ఈయన రాసిన స్క్రిప్ట్లో ఆయన వెళ్ళి నటించాడు. తర్వాత ఈయనకి మంట ఎక్కిపోయిన తర్వాత అంటే నందమూరి అనేది బ్యానర్ స్టార్ట్ చేశాడు ఆయన. ఫస్ట్ తేజ గారు డైరెక్టర్ తప్పుకున్నారు, తేజ గారు. తర్వాత ఆయన కృషి వచ్చాడు. అది వేరే సంగతి. అవన్నీ జనరల్గా స్క్రిప్ట్ ఏంటి అన్నది ఈయనకినే డిసైడ్ చేసుకున్న దగ్గర ఆ స్థాయి ఉందా లేదా అన్నది ప్రశ్న. అక్కడ ఆ స్థాయి లేదు కాబట్టి సరెండర్ అవ్వాల్సిందే. సురేంద్రద బాటిలే భలే స్క్రిప్ట్ అన్నట్టయితే ఏది జరిగినా హంగామా అంతే. ఎవడైనా బీజేపీ సన్నిధానంలో శాత్ తీరుదాం అంటే స్క్రిప్టెడ్ ప్రోగ్రాంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్లే. మీరు దయించి హీరో ఎలివేషన్స్ ఇచ్చుకోకండి. ఓకే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊరికే గాబరా పడిపోయి సింహాలు సింగిల్గా వస్తాయి, తొక్క తోటకూర కథలు చెప్పకండి. అవి అయిపోయి కాలం చెల్లిపోయి సింగిల్గా వచ్చినా సరే సప్త సముద్రాలు ఈదిన తర్వాత మురుక్కాలు చూపించారు వాళ్ళు. అంతే కదా. అంతే. ఇప్పుడు కేంద్రంకి అవునన్నా ప్రతిదానికి సపోర్ట్ చేస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఉన్నారు కదా. మీరు ఇక్కడ విభేదిస్తున్నారు, బట్ మోదీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది జగన్ మీద కూడా ఉన్నాయి కదా. అవి రెండు విషయాలు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయ్యేదాకా గవర్నర్ చేతిలో ఎవడైనా సరే జుజుబియే. అంతే కదా, అధికారాలు ఆయన చేతిలో ఉంది. తర్వాత నీకు అక్కడ రాక్కర్లేదు, ఇంటికి వెళ్ళి నాకు నువ్వు దిక్కుమాల స్పీచ్ చదవపోయినందువల్ల, నేను చెప్పిన అబద్ధాలు నువ్వు చదవనందువల్ల వచ్చిన వట్టమే లేదని ఇంట్లో కూర్చోబెట్టచ్చు. అంతే కదా. కానీ ముందు నీతో ప్రమాణ స్వీకారం చేసేదాకా మాత్రం ఇష్టమే అన్నది ఉండాలి. కాగితం బయటికి వెళ్ళిపోయి 20 మంది, ఆ మిగిలిన 18 ఆ రోజు నీకు చూపిస్తలే, 20 రోజులు టైం అడుగుతున్నాను కదా. అలాంటి లెక్కలన్నీ ఇప్పుడు రాజ్యాంగపరంగా ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో వెసులుబాట్లు లేవనే చెప్తారు. ఇష్టమైతే ఇంగుతో సమానం అన్నట్టు మా రాష్ట్రపతి గారు అడుగు జాడలు నడిస్తే పని అయిపోద్ది. అంతే కదా. అంతే. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఒకవేళ ఎదురెడ్డి వెళ్ళినా కూడా మళ్ళీ జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి క్రియేట్ అయిపోతుంది. ఎందుకంటే ఉన్న వాళ్ళందరి మీద ఐటీ రైట్స్ అవుతాయి, ఎలక్షన్లో డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారనేది తెలుస్తుంది, అసలు ఈ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు అందులో ఇప్పుడు కేంద్రం సపోర్ట్ లేకుండా ఫండ్స్ రిలీజ్ అవ్వవు, అన్నిటికీ ముడిపడే ఉంది. ఎంత ఏంటంటే అష్టదిగ్బంధనం మొత్తం భారతదేశం కాషాయమయం కాబోతుంది చేస్తామనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇంకా అంతేనా సార్? అష్టదిగ్బంధం చేసే దగ్గర రాజకీయ పార్టీలని దిగ్బంధంలోకి ఎలా లాగుతున్నారో చూసుకోమను. ఓకే. అధికారం కోసం అర్రులు చాచారా, అడుక్కు తినిపోయారని లెక్కే. ఇప్పుడు ఇన్ కేసు డిఎంకే దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకున్నా కూడా మళ్ళీ ఈ కేసులు ఇవన్నీ మళ్ళీ కామన్ అయిపోతాయి. అంతే కదా. దారిని పోయిన దరిద్రం నేను స్టాలిన్ ఎత్తుకెత్తుకున్నట్టు అవుద్ది. అదే అంటున్నా, నాకు ఎందుకు వచ్చిన గోలా అనుకుంటారు ఇప్పుడు. అలా అంటే మనం అటువైపు వెళ్ళకూడదు అన్న ఒక అడుగు విజయ్ వేసినా, లేకపోతే స్టాలిన్ దగ్గరికి డిస్కషన్ వెళ్ళినా వాళ్ళ మొదటికే కదా వచ్చేది. దరిద్రం అంతటికీ కారణం కాంగ్రెస్ వచ్చి విజయ్ దగ్గరికి రావడం. వాళ్ళు మామూలుగానే మంటెక్కిపోయి ఉన్నారు. మమ్మల్ని కాదని నువ్వు వాడి దగ్గరికి ఎట్లా వెళ్తావు? ముందు కథ నడిపించు, ఏది అనుమానం రాకుండా. నేను నిన్ను కేజ్రీవాల్లో పెట్టానన్న మాట రానివ్వకుండా కాపాడు అని చెప్పారు. బహిర్గతం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకేంటి? రైట్. నీతో కాదు నాతో కాదు కంపుడు గవర్నర్ ఉన్నాడు, థర్డ్ ఎంపైర్. నాకదే అది చూసిన తర్వాత నేను మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట గుర్తుకొచ్చేసింది సార్. సీరియస్లీ బిఫోర్ దట్ మీరు దీన్ని అనాలిసిస్ చేశారు. ఇది జరుగుతుంది, ఇది ఇలానే ఉంటుంది, ఎంత ఎగురుతున్నాడో విజయ్ అంత తోక కట్ చేసి గ్రిప్లో పెట్టుకుంటారు అనేసి చాలా గవర్నర్ స్టిక్కర్ చూసావా? అర్ధరాత్రి మొత్తం ఆయనకి కాన్వాయిల్ గెనవాలు అనేది తీశారు. అండ్ ఎయిర్పోర్ట్లో నవడ చేయమని మొత్తం అధికార గణంకి దొల్లగొట్టి దూపం వేస్తున్నాడు గవర్నర్. విజయ్ కూడా నాకు ఇప్పుడు ఆ ఉదయం అవసరం లేని పంపించేశారంట. ఇంకా కవరింగ్ అంటారు దాన్ని. చూద్దాం సరే. ఆల్మోస్ట్ ఆల్ ఈ 5 years స్క్రిప్టెడ్ అనేదే ఉంటుంది కాబట్టి పెద్దగా మనం అద్భుతాలు ఏం చూడలేము. ఆబ్వియస్గా వాళ్ళ సరెండర్లో మీరు అన్నట్టు సరెండర్ ద బాటిల్ అన్నట్టు జరిగిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.